రైట్. బీసీ రిజర్వేషన్ సాధనకై నిన్న ఒక యువకుడు సాయి ఈశ్వరాచార్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కనపడతా ఉన్నది. దాని గురించి ఈరోజు ఆయన గాంధీ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం. మనతో పాటు చిరంజీవులు సార్ ఉన్నారు. సార్, ఏంటి సార్, ఒక యువకుడు లోపల కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు రాలేదు, స్పందించలేదు. ఎట్లా చూస్తారు ఇదంతా? సో యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్నది వాస్తవం. ఇది చాలా బాధాకరమైన విషయం. నిజంగా కూడా నిన్నటి నుంచి వార్త తెలుస్తుంది, నాకు కూడా అంత మనసు కలత చెందింది. సో ప్రభుత్వానికి మాత్రం దీనిపైన చిత్తశుద్ధి లేదు, దయ లేదు, వాళ్ళకి బీసీల పట్ల ప్రేమ లేదు. కేవలం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకోవడానికి నేర్చుకున్నారు. బీసీలకు ఏదో మేము గొప్ప సామాజిక న్యాయం చేస్తామని చెప్పి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెల్లని జీవోలు ఇచ్చి ఇవాళ 22%తో పంచాయతీ ఎన్నికలకు పోయినారు. సో ఆ బాధ భరించలేక యువకుడు ఆత్మాహుతి చేసుకునే ప్రయత్నం చేసిండు. ఇవాళ మరి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. మరి ఇది బాధాకరమైన విషయం. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వమే దీనికి కారకురాలు, ఇంకా వేరే వాళ్ళు కాదు. మీరు ఫాల్స్ ప్రామిజులు చేసి బీసీలను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి ఇంకెంతమంది ప్రాణాలు మీకు బలి కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సో ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే వచ్చి ఇక్కడ అందరినీ శాంతింపజేసి 9th షెడ్యూల్లో పెట్టడానికి కేంద్రంలో ఒప్పించి ఆ బిల్లును పాస్ చేయించాలి. కేంద్రంలో ఈ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఆయన హెల్త్ బులెటిన్ ఏంటి సార్, ఏమన్నా సమాచారం? నేనైతే వెళ్ళి చూసి వచ్చాను. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పటి వరకు గాంధీ హాస్పిటల్ వాళ్ళు హెల్త్ బులెటిన్ ఇవ్వలేరు. సో చూస్తే పరిస్థితి మాత్రం కొంత క్లిష్టంగానే ఉంది. సో మరి ప్రభుత్వం తక్షణమే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. అట్లాగే ఇక్కడికి ప్రభుత్వ పరంగా కొంతమంది అధికారులను, నాయకులను పంపించి చర్చలు జరిపి మరి బీసీ సంఘాలతో చర్చలు జరిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఢిల్లీకి అందరినీ తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలిసి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీ సంఘాలు అన్నీ కూడా ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, ఇప్పుడు తక్షణం అయితే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి. మీరు తక్షణం దూతలను పంపి చర్చలు జరపండి. 9వ షెడ్యూల్లో పెట్టడానికి 42% రిజర్వేషన్ సాధనకు మీరు ప్రయత్నం చేయండి. తర్వాత ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోండి. రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసినట్టుగా కనపడతా ఉన్నది. దీని గురించి మాట్లాడినప్పుడు సో వారికి ప్రేమ ఉంటే కదా మాట్లాడేది. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి తక్షణమే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడుగుతారు, కలుస్తారు, తీర్చుకుంటారు. కానీ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ వాళ్ళ ప్రాధాన్యత అంశం కాదు కదా. సో వాళ్ళకి ఏంటంటే బీసీలు కాబట్టి ఉత్తుత్తి ప్రామిజులు చేద్దాం, వాళ్ళే మర్చిపోతారు, తర్వాత అయిపోతుంది, మళ్ళీ మాకే ఓటేస్తారు అనే ఒక ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సామాజిక న్యాయం పేటెంట్ అన్నారు, కానీ అది కాదు అనేది మళ్ళీ ఒకసారి నిరూపించుకోండి. ఫైనల్గా రేవంత్ రెడ్డి ఒక రెడ్డి కాదు, బీసీల పెద్దన్న, బీసీ రేవంత్ గౌడ్, రేవంత్ యాదవ్ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ గాంధీ హాస్పిటల్లో ఒక బీసీ బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నైట్ నుంచి కూడా బీసీ సంఘాలన్నీ ఇక్కడికి చేరుకొని ఒక ఆందోళన చేపడతా ఉన్నాయి. ఆయన హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం లేదని చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి రాకపోవడం, ఒక్క వ్యక్తి కూడా అసలు ఏంటి పరిస్థితి అనేది తెలియజేయకపోవడం, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రభుత్వానికి మొదటి నుంచి బీసీల పట్ల చిత్తశుద్ధి కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు ఎవరిని పంపలే, వాళ్ళు పట్టించుకుంటలే. సో వీళ్ళందరి యాటిట్యూడ్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీసీ సంఘాలు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఉద్యమించాలని చెప్తాను. నా పేరు చెన్నోజు రవికిరణ్. ఇవాళ బీసీలకు చేసిన అన్యాయంపై మనసు కాకవికలమై రేపు మా బీసీలకు ఇక ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదనేది పోయి మనస్తాపం చెంది ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసిన మా సాయి శంకరు వాళ్ళ కుటుంబము చాలా దుర్గతి, అంటే పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు. అంటే వాళ్ళకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఏం కథో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వము ఇవాళ బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ కపట నాటకాలు ఆడుతూ అసలు నడవని జీవో, అసలు ఆ జీవో అనేది ఫేక్ జీవో, అది పెంట మీద వేసే జీవోని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి ఇలా ఇంత దుర్మార్గంగా వేరుస్తుంది. కాబట్టి ఇవాళ బీసీ బిడ్డలంతా ఇవాళ ఏకకంఠంతో, ముక్త కంఠంతో ఇవాళ పెద్ద ఉద్యమం చేయడానికి రెడీ అయ్యారు. ఇది ఇగో బీసీలారా, మీరు ఇంటికాడ ఉండడం కాదు, ఇవాళ మన సాయి శంకర్, సాయి ఈశ్వరు ఇవాళ ఆత్మహత్యానికి ప్రయత్నం చేసిండు. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం కానీ ఎవరు కానీ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తలేరు. అంటే సామాన్యుడనే ఉద్దేశంతో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తలేరు. అదే పెద్ద ఆఫీసర్లు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, వీఐపీలు అయితే వాళ్ళ కోసము తండోపతండాలుగా వచ్చి చూస్తారు. మరి ఇవాళ మా విశ్వకర్మ ముద్దుబిడ్డ ఇవాళ స్వర్ణకారుడు ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఇవాళ హాస్పిటల్ ఉన్నాడు. రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. కాబట్టి
మీ ప్రభుత్వం ముఖ్యమంత్రికి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. అర్జెంటుగా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి రావాలి. వస్తేనే మేము ఏదానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా బీసీ నాయకులంతా ఏకమవుతున్నారు. ఇవాళ మీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా వెనకాడకుండా వస్తున్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తున్నాం అని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి పదే. కనీసం ఒక బీసీ బిడ్డ ప్రాణాలతో కుట్టుమిట్టాడుతుంటే నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎవరు రానటువంటి పరిస్థితి ఏంది అంటే బీసీ నాయకుల అనైక్యతను ఆసరా చేసుకొని బీసీలలో ఉన్న ఐక్యత లేకపోవడం వల్ల ఇలా ఆసరా చేసుకొని అందరినీ ఊడిగం చేయించుకొని పక్కన ఉంచుకొని ఊడిగం చేయించుకొని ఇవాళ ప్రభుత్వం కానీ ఇవాళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళని చెప్పుడు మాటలన్నీ వ్యర్థమైన మాటలు. అసలు ఆ జీవో అంటే చిన్నపిల్లగాడు కూడా చెప్తాడు అది దేని కాదు, పెంట మీద వేసే జీవోని తీసుకొచ్చి ఏదో మేము చేసినాం అది చేసినాం అని చెప్పేసి ఇవాళ మోసం చేసింది. అక్కడ పోతే బీజేపీ కూడా అట్లనే మోసం చేస్తుంది, ఇక్కడ పోతే కాంగ్రెస్ కూడా ఇట్టే మోసం చేస్తుంది. ఇవాళ చాలా ఇబ్బందులు. అసలు బీసీలకు ఇవాళ 82% ఉన్న బీసీలకు ఇవాళ 18% ఉన్న వాళ్ళు అసలు వాళ్ళ పెత్తనం ఏంది, వాళ్ళ దగ్గర ఊడిగమేంది. ఇవాళ మీకు నిజంగా బీసీ నాయకులారా బీసీ జనాల సిగ్గు శరం అనేది ఉంటే ఇవాళ సాయి ఈశ్వర్ ఇవాళ ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. మీరు రండి, తండోపతండాలుగా హైదరాబాద్కు రండి. ఇవాళ మనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేయడానికి మన బీసీ నాయకులంతా ఐక్యతగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇంకా మిగిలిపోయిన కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఎక్కడ ఉన్నాయినా బీసీ నాయకులంతా ఏకదాటి మీద గాంధీ హాస్పిటల్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే లైవ్లో ఇవాళ మనకి ఏం అన్యాయం చేస్తుంది అనేది ఇక్కడ ఇవాళ ఇప్పుడు ఇట్లా మనకు న్యాయం జరగకపోతే ముందు ఇక మనకి ఏమి న్యాయం జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరు ముందు రావాల్సిందిగా మన విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు చెన్నోజు రవికిరణ్, నేను తెలంగాణ ఉద్యమకారుని. జై బీసీ.